మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కార్తె సందర్భంగా వరంగల్ ఉన్న చేపల మార్కెట్లన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. మృగశిర కార్తె ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది. 15 రోజుల పాటు కార్తె కొనసాగుతుంది. అయితే పర్టికులర్ గా ఈ రోజు బెల్లంతో పాటు ఇంగువ కలుపుకొని తింటారు. ఎందుకంటే శరీరంలో ఉష్ణోగ్రత పెరగడంతో పాటు సీజనల్ వ్యాధులు, జ్వరం, దగ్గు రాకుండా ఉంటాయని పెద్దలు విశ్వాసం చూపుతున్నారు. అదే విధంగా ఈ రోజు ఒక ప్రత్యేకమైన మూమెంట్ ఉంది. అదేంటో తెలుసా అండి? ఈ రోజు సాధారణంగా ప్రజలు చేపలు తింటారు. ఎందుకంటే రోకలను దంచే ఎండల నుంచి మృగశిర కార్తె ప్రారంభమైన వెంటనే ఋతుపవనాలు మారి వర్షాకాలం మొదలవుతూ ఉంటుందన్నమాట. ఎండాకాలంలో మానవులకు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే సడన్ గా వాతావరణం చేంజ్ అయి వానలు పడడంతో ఉష్ణోగ్రత తగ్గుతుందన్నమాట. ఈ మృగశిర కార్తె సందర్భంగా చేపలు తినడం ద్వారా ప్రతి మానవుల్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే సీజనల్ వ్యాధులు, జ్వరం, దగ్గు రాకుండా ఉంటాయన్నమాట. అదే విధంగా చేపలు తినడం ద్వారా గుండె జబ్బులు, ఉబ్బసం, ఆస్తమం ఇలాంటివి కూడా దరి చేరవని పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. మృగశిర కార్తె రోజు చేపలు తినడం పురాణం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రస్తుతం నేనున్నాను ఫాత్మనగర్ లో ఉన్నటువంటి చేపల అడ్డా దగ్గర. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. సార్ చెప్పండి సార్, ప్రతి సంవత్సరం చేపలు తీసుకుంటారా? ప్రతి సంవత్సరం కొంటామమ్మా. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం తీసుకుంటాము. ఈసారి ఏం తీసుకున్నారు? ఈసారి మా రవ్వలు తీసుకున్నాము. రవ్వలు తీసుకున్నాము. ప్రతి సంవత్సరము అంటే జూన్ నెలలో వస్తాయి కదా, ప్రతి సంవత్సరం ఈ రోజు మేము కంపల్సరీ మా ఇంట్లో మా ఫ్యామిలీ మాలో కంపల్సరీ తింటామమ్మా. అంటే మృగశిర కార్తె రోజు చేపలు తినాలంటారు, ఎందుకు సార్? అది ఆనవాయితీ మళ్ళీ ఎలా వచ్చిందో ఇంకా కొంచెం పెద్దలా కాంచి వచ్చింది. అదే విధంగా కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు కూడా నిన్న నుంచే టెంట్లు వేసుకొని బయట పెట్టుకొని వీళ్ళు కూడా పొద్దున్న చాలా బిజీ ఉంది. అందుకోసం ఈ టైంకి వచ్చి నేను తీసుకున్నాను. ఇప్పుడు అమ్మా చెప్పమ్మా, గిరాకీ ఎట్లుంది ఈ సంవత్సరం? పోయిన సంవత్సరం కన్నా కొంచెం ఇప్పుడు కొంచెం బాగుంది ఈ సంవత్సరము. కానీ కొంచెం లేట్ గా వస్తుంది గిరాకీ. పొద్దున పెట్టినప్పుడు అయితే లేదు, ఇప్పుడు కొంచెం మూవ్ అయింది. అంటే నిన్నటి నుంచే కొంటున్నారు అందరూ? నిన్న సాయంత్రం నుంచే కొంటున్నారు. నిన్న సాయంత్రం. పోయిన సంవత్సరం ఎట్లున్నాయి? పోయిన సంవత్సరము కూడా బాగానే ఉంది. ఎన్ని క్వింటాలు తీసుకొచ్చింది ఈ సంవత్సరం? 6 క్వింటాలు తీసుకొచ్చినాము. కొన్ని పోస్తాము, కొన్ని మేము అమ్ముకుంటాం అన్నట్టు. అంటే ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు అమ్మరు? ఇప్పటి వరకు 2 క్వింటాలు అమ్మినాం. 2 క్వింటాలు. నైట్ వరకు పెడతారా మీరు? నైట్ వరకు పెడతాం. ఇక 8-9 గంటల వరకు ఉంటాయి. అయిపోయేదాకా పెడతాం. నిన్ననే చాలా మంది వచ్చినట్టున్నారు కదా? నిన్న చాలా మంది. అవును, ఇవాళ శనివారం తినమని నిన్న చాలా మంది వచ్చిండ్రు అన్నట్టు. అమ్మా చెప్పమ్మా, నిన్నటి నుంచి ఎన్ని చేపల వరకు మీరు కట్ చేశారు? చాలా రోజు కట్ చేసే దానికంటే ఎక్కువనే కట్ చేసినాం. ఎన్ని క్వింటాల వరకు కట్ చేశారు? ఇక లెక్క అయితే లేదులే. లెక్క అయితే లేదు. ప్రత్యేకించి అయితే లెక్క పెట్టుకునేది ఏం లేదు. అంటే మీరు తౌడులు వేసి క్లీన్ చేస్తారు కదా, ఎలా చేస్తారు? చేయి స్లిప్ కాకుండా ఉండడానికి చేతి ఇట్లా రాసుకుంటాం అన్నమాట. అది తౌడులో పెడితే క్లీన్ అవుతుందని కాదు, కానీ చేయి జారకుండా ఉండడానికి. నిన్నటి నుంచి ఒక 2-3 క్వింటాల వరకు కట్ చేసిన. అంటే అందరు కట్ చేస్తారు, అందరు దుకాణాల మీద, ఒక్కరని ఏం లేదు. లెక్క పత్రం అంటూ ఉండదు. ఒకవేళ కట్ చేయొచ్చు, అట్లని కట్ చేయకపోవచ్చు. కట్ చేయకుండా ఉండొచ్చు. అంటే చాలా మంది కట్ చేస్తారు, లేకుంటే మృగశిర కదా, ఎక్కువ తక్కువ తీసుకుంటారు కాబట్టి కంపల్సరీ కొంతమంది కట్ చేపిస్తారు, కొంతమంది తీసుకెళ్తారు. కానీ కంపల్సరీ ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు నిన్నటి నుంచి. చాలా వరకు నిన్ననే అంటున్నారు. మరి నిన్న సాయంత్రం నుంచి ఇవాళ సాయంకాలం 24 గంటల సమయం. 24 గంటలు. అమ్మా చెప్పండి, నిన్న నుంచి ఎన్ని చేపల వరకు కట్ చేసిండు? నిన్నట్టుండి ఒక 25 కిలోలు. 20 కిలోల వరకు చేసినాం. 20 కిలోల. ఎట్లున్నది గిరాకీ? గిరాకీ బాగానే ఉంది. నిన్న బాగానే ఉంటాం. అయితే మీరు తౌడులు వేసి కట్ చేస్తారు కదా, అంటే మీకు బాగా అలవాటు అనుకుంటా కదా? చేతి అంటే చేపకు చేయి జారకుంటా, మాకు చేయి కట్ట కాకుండా. అవును, ఈ చేపలకి గ్యాస్ ఇక్కడ పెడుతున్నారు కదా సిలిండర్లు, ఎందుకు పెడతారు మరి? లైవ్ కావాలంటారు కదా, లైవ్ కావాలంటే అది పెడితేనే మంచిగా ప్రాణంతో ఉంటాయి. అవి ఎన్ని గంటల వరకు ప్రాణంతో ఉంటాయి? అవి పెడితే 24 గంటలు ఉంటాయి. 24 గంటలు ఉంటాయా? ఉంటాయి. ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు వచ్చినాయి మా చేపలు? ఇప్పటి వరకు 2 క్వింటాల వరకు వచ్చినాయి. నాకు చాలా 50 కిలోల వరకు కట్ చేసిన. 50 కిలోల వరకు. నిన్నటి నుంచి చాలా మంది కొనుక్కుంటాను కదా చేపలు? చాలా మంది కొనుక్కుంటారు. ప్రతి సంవత్సరం కొంటుంటారా చేపలు? ప్రతి సంవత్సరం కొంటాం. ఈసారి ఏం కొన్నారు మరి? బొమ్మ చేపలు. అవును, మృగశిర కార్తె అని అంటే చేపలే తినాలి పర్టికులర్ గా అంటారు, ఎందుకంటారు? తెలుసా? మా ఫ్రెండ్ తెలుసు, మా వాడు చెప్తే మేము తీసుకోవడానికి. చెప్పండి. మేము కూడా మామూలుగా టీవీలలో చూసి తీసుకుంటాం తప్ప అంత ఐడియా లేదు మాకు కూడా. కాకపోతే పక్కా తినాలని మా పెద్దవాళ్ళు చెప్తుంటే ఒంట్లో హీట్ తగ్గుతుంది అని చెప్పేసి అంటారు కదా, అట్లా అని చెప్పి అయితే ఇంట్లో మామూలు కూడా తీసుకురావడానికి వచ్చాం. అంటే ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం. బాగుంది. చాలా బాగుంది. అంటే ఎన్ని క్వింటాల వరకు చేపలు వచ్చినాయి ఇప్పటి వరకు? 5 క్వింటాల వరకు వచ్చినాయి. ఎన్ని క్వింటాల వరకు అమ్మిలు మీరు?
3 క్వింటాల వరకు అమ్మేస్తాం. 3 క్వింటాల వరకు అమ్మింది అనమాట. చాలా మంది నిన్ననే కార్తె అని అన్నారు, మరి నిన్ననా ఈ రోజా? నిన్న వల్ల 2 రోజులు చేసుకుంటున్నాం మేడం. పబ్లిక్ ఎంత మంది వరకు అమ్మింది ఇప్పటి వరకు అయితే? ఎంత మంది వచ్చింది మీ దగ్గర? చాలా మంది వరకు వచ్చారు. నిన్న వల్ల పబ్లిక్ బాగానే ఉంది. నిన్న వల్ల సేమ్ ఎలాంటి చేపలు వచ్చాయి ఈ రోజు? డబ్బులు, బొచ్చలు, బంగారు తీగలు, గ్యాస్ కట్, బొమ్మలు. ఇంతవరకు అంటే ఎలాంటి చేపలు ఎక్కువ శాతం కొనుక్కుంటారు? రవ్వలు, రవ్వలు చాలా మంది కొనుక్కుంటారు. అవును, మీరు ఈ సిలిండర్లు యూజ్ చేస్తున్నారు కదా, అంటే ఇవి యూజ్ చేస్తే చేపలు ఎన్ని గంటల వరకు బ్రతుకుతాయి? 12 గంటల వరకు. 12 గంటల వరకు ఉంటాయి. 12 గంటలు. 12 గంటల వరకు బ్రతుకుంటాయి అన్నమాట. సరే అండి, థ్యాంక్ యూ అండి.